హాయ్ హలో డార్లింగ్స్, చాలా రోజులు అయితే అవుతుంది మన ఛానల్లో వీడియో అయితే పెట్టేసి. సో నాకు వర్క్స్ ఉండటం వల్ల అయితే కుదరట్లేదు వీడియోలో పెట్టడం. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను. మనం వీడియోస్ ఎప్పుడు పెట్టామంటే మొక్కజొన్న వేసిన టైంలో, కానీ ఇదైతే మొక్కజొన్న ఇరుపుడు కూడా అయిపోయింది. చాలా రోజులు అయిపోయింది అన్నమాట వీడియోలు పెట్టేసి అయితే. ఇంకోండి ఇప్పుడైతే ప్రస్తుతం నేను గేదెల దాకా వచ్చాను. మన గావులు ఉన్నాయి, గేదెలు కడినికి వచ్చాను. సో చూసారా ఎంత మారిపోయిందో. మనకు అప్పుడు లాస్ట్ వీడియో పెట్టినప్పుడైతే ఇవన్నీ కూడా ఇంకా ఇరుపుడికి కూడా రాలేదు, మొక్కలు అనుకుంటా. ఇప్పుడు చూసారు కదా డైరెక్ట్గా ఇరుపుడి అయిపోయింది. ఇరుపుడి అయిపోయి కూడా ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. సీజన్ కూడా అయిపోతాకు వచ్చింది. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అయితే పెట్టి. చిన్న వర్క్స్ అయితే ఉండడం వల్ల చూడండి, మన చుట్టుపక్కల ఎట్టి చూసుకున్నా సరే మొత్తం అంతా మొక్కజొన్న ఇరుపుడి అయిపోయింది అంతే. చూసారు కదా అసలు మొత్తం ఎక్కడ పరక్క ఒక్కటి అనేది లేదు, ఒక చైన్ అనేది కూడా. ఇటు వెళ్తే అరటి తోట కాయస్. చాలామంది అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ కానీ అలాగే లైక్ అని కొట్టట్లేదు. సో మీ సపోర్ట్ అయితే మాకు చాలా కావాలి ఒక ఫార్మర్కి. సో ప్లీజ్ సపోర్ట్ అస్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ ఛానల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అలాగే డార్లింగ్స్, మీకు ఎలాంటి వీడియో వ్యవసాయంలో ఎటువంటి డౌట్స్ వచ్చినప్పుడు మన ఈనాడు టైప్ అలాంటివి కావాలా, లేకపోతే కనుక ఇలా వ్లాగుల టైప్ కావాలా, లేకపోతే ఏమైనా వర్క్ చేస్తుంది కావాలా, ఇంకా మీకు ఎటువంటి కేటగిరీ, ఒక ఫార్మింగ్లో ఎటువంటి కేటగిరీ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి అయితే తీస్తాను. ఇక్కడ చాలామంది అయితే ఫార్మర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడున్న ఫార్మర్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు 1st, 2nd క్లాస్ అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఆల్మోస్ట్ చాలామందికి అయితే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే మనం యూజ్ చేసుకొని వీడియోస్ అయితే పెడదాం అనుకున్నాను. మీకు ఎలాంటి కేటగిరీ కావాలో చెప్తే, సపోజ్ ఇప్పుడు అరటి తోటలో సంథింగ్ ఏదైనా వైరస్ లాంటివి వచ్చినప్పుడు దాన్ని నిరోధించడానికి మన చాలామంది చాలా రకాలు చెప్తూ ఉంటారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. అలాంటి టైపు అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మన ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. ఎక్స్పర్ట్స్ అంటే మన వ్యవసాయం చేసేవాళ్ళే, చాలా ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు ఉంటారు, మన తాతలు వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళని అడిగి ఇప్పుడున్న సీజన్లో ఎలా వేయాలి, ఈ వాతావరణానికి తగ్గట్టుగా అనే ఆలోచనతో వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. అప్పుడు మీకు యూజ్ అవుతుంది, నెక్స్ట్ మన ఫ్యూచర్స్ కూడా యూజ్ అవుతుంది. అలాగే కొంచెం రాబడి కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మామూలు ఎండలు ఎట్లేదు గురు. నేనైతే అలా అనుకుంటున్నాను ఏ కేటగిరీ చేద్దామా అని. మీలో ఎంతమంది మన ఛానల్లో చూసి కామెంట్ చేస్తే దాన్ని బట్టి మీకు నచ్చిన కేటగిరీ, ఆల్మోస్ట్ నేను ప్రతి కేటగిరీ చేస్తాను, మీరు కామెంట్లు చేయాలి. కానీ అలా వీడియోస్ని షేర్ చేసి ఫార్మర్స్ అంటే చిన్న ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని తెలుసు, కొన్ని తెలియని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, ఇప్పుడు దిగుదామని. అలాంటి వాళ్ళకి ఎందుకనంటే ఈ ఫార్మింగ్ మన బిజినెస్ అయినా వచ్చిద్దని లాభాలతో అవుతుందని చెప్పుకోగలం, కానీ ఫార్మింగ్ అనేది చెప్పలేము. మన వ్యవసాయం అంటే అలాంటిదే, ఒకరికి సాయం చేసేదే వ్యవసాయం, దీన్ని ఆశించకుండా. గాయ్స్ చూసారు కదా, సౌండ్ చూడండి ఒకసారి. విన్నారు కదా సౌండ్, గాలికి వచ్చే ఈ యొక్క మొక్కజొన్న ఆకులు రేకుల సౌండ్ చూసారు ఎంత బాగుందో. సరిగ్గా ఆలోచించండి. గైస్ నేనైతే ఈ మధ్య రీసెంట్గా ఒక న్యూస్ అయితే వింటున్నాను, మన ఫ్యూచర్లో పామ్ ఆయిల్ అనేది పెరుగుతుందని. అది నిజమో కాదో మనకైతే తెలియదు, మరి చూద్దాం ఎంతవరకు అయితే. డార్లింగ్స్ ఇక్కడ మీరు చూసారు కదా చెట్లు అనేవి ఉన్నాయి, చిన్న కొబ్బరి చెట్లు పక్కన, కొబ్బరి చెట్లు పక్కన అవే చెట్లు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. అదే చెట్లు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
నాకు తెలిసి మీలో చాలామంది ఆ చెట్టు ఏంటో తెలిసే ఉండొచ్చు. చూద్దాం మీలో ఎంతమంది చెప్పగలరు. సరే గైస్, ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో ముందు ఖచ్చితంగా అది కామెంట్ చేయండి. ఫస్ట్ మనకు మెయిన్ అది కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేది కాబట్టి.